தி வே ஷி எக்ஸ்பிரஸ்ட். எம்மா என்ன ஆகணும்னு நினைக்கிற நீ, என்ன ஆகணும்னு நினைக்கிறேன் అంటే వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? డాక్టర్. డాక్టర్? యా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అంకుల్. సో ఊరికే నాకు అనిపించి అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అని అన్నాను. ఆయన కూతురుని పరిచయం చేసిన తర్వాత షీ స్పోక్ సో వెల్, సో కంపోజ్డ్, వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ అంకుల్. సో ఆఫ్టర్ ద డైరెక్టర్ who comes? Vishnu. I have told him how much I like him, and our marriage is going to go for a long way. So nothing to tell about it. కానీ ఇప్పటికీ డైలాగ్ మధ్యలో ఉన్న డైలాగులు అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు. అతను అందరికన్నా డైలాగులు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఇంకేయో ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. డైలాగ్ మధ్యలో ఇంకొక డైలాగ్ వేస్తూ ఉంటాడు ఆయన. అది మంచు కురిసిపోవడం దగ్గర నుంచి ఇట్లాగా. తర్వాత నాకు వెన్నెల కిషోర్ గారిని చూస్తే ఆయన చాలా, నన్ను ఎప్పుడు చూసినా ఆయన అలాగా కొంచెం విత్డ్రా అయిపోయి ఈ అంటే మన ఏజీ స్టేచర్ గురించి ఈయనతో ఎందుకులే పెద్దవాడు ఇలా గొనుక్కొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఈ సినిమా కొంచెం దగ్గరయ్యి ఇంచుమించు వ్యక్తిగత జీవితాల్లో సలహాలు తీసుకోవడం దాకా వచ్చింది. మర్చిపోయాను ఇందాక మనవాడి గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన వైఫ్ పిల్లలు అందరూ ఊరు వెళ్ళిపోయారు, అమెరికా పంపించేశాడు. ఆయనే నిజమైన సింగిల్. ఇది నిన్న ఇందాక చెప్దామని అనుకుని మర్చిపోయాను కిషోర్. దెన్ కేతిక అండి, ఇవానా కేతిక. ఐ డింట్ ఎక్స్పెక్ట్, అదర్ దెన్ దెర్ ఆర్ మెనీ డాల్స్, అదర్ దెన్ యూ బీయింగ్ ఎ డాల్, యూ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. And the way you present yourself, the composition and the way you choose words to express your feelings are really, wonderful, and I can't say anything about it. You are such a beautiful lady. So there are many beauties. Other than beauty, there should be another shade inside which I could see it. Music director garu, మీరు అన్ని సినిమాలు ఒప్పుకోరు, మిమ్మల్ని చాలా ప్రెషర్ ఇచ్చి సినిమాకు ఒప్పించాము. మీరు ఐ నో యూ డోంట్ యాక్సెప్ట్ మెనీ ఫిలిమ్స్ అండ్ యూ గివెన్ ఎ గ్రేట్ టైమ్ ఫర్ దిస్. ఐ సీన్ యూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ దేర్ ఫర్, అంటే మేము కొంచెం లాస్ట్లో ఇచ్చాము, మీకు ప్రెషర్ ఇచ్చాము, బట్ ఆల్ దట్ యూ టుక్ అండ్ డెలివర్డ్ ఎ గ్రేట్ మ్యూజిక్ అండ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకోటి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా వీళ్ళు 2 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాము, రమ్మన్నారు. నేను థియేటర్కి వెళ్ళి కూర్చుని అయిపోయిన తర్వాత డైరెక్టర్కిను విద్యాకి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి కదా ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా, ఏమైనా మీకు ఏమైనా కావాలా అని అడిగితే నేను మర్చిపోయాను, సినిమా చూస్తున్నాను నవ్వుకుంటూ. నేను అంటే మీరిద్దరిది నేను ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ ఉన్నాను, నన్ను పిలిచిన పని మర్చిపోయాను. అప్పుడు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి వేయండి, మళ్ళీ చెప్తాను, నేను సినిమా చూస్తున్నాను. అప్పుడే నాకు అర్థమైంది చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది సినిమా అనేది. అట్లాగా నువ్వు ఫుల్ టైం అంటే శ్రీ విషయం చెప్తుంటే నాకు నిజంగా నాకు అంత తెలీదు నీ గురించి. సినిమాలో చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇంత బాగా చేస్తామని తెలియదు. అలాగే పర్టికులర్గా యంగర్ డైరెక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ దీన్ని కూర్చుని ఈ సక్సెస్ని మీరందరూ కూడా దీన్ని ఇలా ఎంజాయ్ చేయడం అనేది రియల్లీ ఐ థ్యాంక్ యూ. పేరున మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి బాబు. మీరందరూ అంటే నేను ఇందాక మన విష్ణుతో అంటున్నాను, మన వాళ్ళందరితో పార్టీ చేయాలి అలాగా అని. సో దెన్ విద్య, she is my daughter, born in my house, brought up till certain age in my house, so she's my daughter, and I've given her the full responsibility of this,
అండ్ వాసు అండ్ మై సెల్ఫ్ థాట్ విల్ టేక్ హ్యాండ్స్ ఆఫ్ లెటర్ స్విమ్. అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తే వాళ్ళు స్విమ్ చేయగలుగుతారు, కానీ చేస్తామని వాళ్ళకి తెలియదు. సో దట్స్ హౌ వీ హ్యావ్ థ్రోన్ హర్ అండ్ షీ కుడ్ స్విమ్ సో వెల్. ఏమండి మీరు ఆయన బ్యాంక్ మేనేజర్ వైఫ్ వేషం వేశారు కదా మీరు, బాగా చేశారండి. థ్యాంక్ యూ. సో ఎస్కేన్ మీ అంటే నిలయ విద్వాంసులు అంటారు.